మమ్మల్ని ఎవరిని బలవంతం చేయలేదు కదా, నువ్వే సంతరించుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు అయ్యారు ఒకసారి చూడండి, తీసుకున్న తర్వాత మరి కొన్ని తిరగండి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. వచ్చినప్పుడు మరి నేను యేసుప్రభు నడిచిపెడతామా? ఏం వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కానీ, అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, బాధలు వచ్చినా కూడా యేసుప్రభు నమ్ముకొని యేసుప్రభు నమ్మడిస్తావా? క్రమంగా దేవుని మందిరానికి వెళ్తావా? ఆదివారం ఆయన సాక్షిగా ఉంటావా? ఆయన గురించి సాక్షి చెబుతావా? ఏ సహోదరి, నీ పేరు మార్చేస్తున్నామమ్మా. రాజేశ్వరం నుంచి రూత్ భక్తురాలు పేరు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి రూత్ అని పిలవండి. అర్థమైందా? చాలా సింపుల్ కూడా. ఓకే, ఈ సమయంలో ప్రియ సహోదరి, నీ పేరు రాజేశ్వరి భార్య పేరు మార్చి రూత్గా పేరు పెట్టి ఉన్నాం. ఇక్కడ నుంచి రూత్గా నువ్వు పరిగణించబడతావు. ఈ సమయంలో నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావని, ఆయనకు బిడ్డగా అయ్యావని, నీ పాపములు క్షమించాడని యేసుప్రభు నీవు నమ్మిన దాన్ని బట్టి నీ పాపంలో క్షమించబడ్డగా ఒప్పుకున్నావు కదా. క్షమించాడని నమ్మకం నీకుందా? కాబట్టి నువ్వు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి ఈ సమయంలో తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామమున నీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాము. కూర్చో. ఓ నా సోదర వెనుకంజవేయు, ఓ నా సోదరి వెనుకంజవేయు, నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ రాజేశ్వరి దోగదా మార్చాలి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయమ్మా. సరే సరే లారు మరి భౌతికమైన తండ్రి, గుర్తుగా తండ్రి, మీరు ఏ విధంగా తండ్రి అలా నదిలో బాప్తిస్మం పొందారో, మానసికమైన జీవితం మాకు బోధించారు. తండ్రి నాయన అయ్యా, మీ రాజ్య వారసురాలుగా మీరు చేసుకున్న యోగి ఏర్పాటు చేసిన రక్షణ బట్టి వందనాలు. దాసులు మీరు దూర ప్రాంతంలో నడిపించారు. ఇప్పుడు నా కుళ్ళున్న బంధువులను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలనైనా. బిడ్డ జీవితాంతం వరకు మీరు అక్కడ వరకు తండ్రి, మరణాంతం వరకు తండ్రి నమ్మకంగా ఉండి సాక్షిగా అనేక ఆత్మలను ఎదుగు నడిపించే బిడ్డగా మీరు మార్చమని, ఈ బిడ్డగా మీరు స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడును యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమును బట్టి నిన్ను అడిగి ప్రార్థించున్నాను తండ్రి. దేవుని యొక్క ప్రేమలు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసముతో చేయడం మనకును సార్వత్రిక సంఘములో ఉన్న మనుషులందరికీ, మరి ముఖ్యంగా ఈ సమయంలో నీటి బాప్తిసం ద్వారా నీకు సాక్ష్యం పొందినటువంటి రూత్కు, వారి బంధువులకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.